వన్ డే హాలిడే ట్రిప్ కోసం అనంతగిరి హిల్స్ వెళ్ళడానికి 25th ఆగస్టు 2024న మార్నింగ్ మేము బయలుదేరాము. ఉప్పల్ నుండి ఈ హాలిడే స్పాట్ దాదాపు 100 కిలోమీటర్స్ ఉంటుంది. ట్యాంక్ ఫుల్ చేసుకొని 6:30కి మార్నింగ్ మేము బయలుదేరితే సిటీ దాటిన తర్వాత 8 o'clockకు టిఫిన్ కోసం ఒక దగ్గర ఆగాము. ఇక అక్కడి నుంచి బయలుదేరి కంటిన్యూగా డ్రైవ్ చేస్తూ చుట్టూ ఉన్న ఫారెస్ట్ అందాలను చూస్తూ అనంతగిరి హిల్స్ స్టార్టింగ్ పాయింట్లో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్ను చేరుకొని దర్శించుకొని అక్కడి నుండి అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్కు బయలుదేరాము. ఇక్కడికి చేరుకునేసరికి దాదాపు 10:30 అయింది. పార్కింగ్ ఏరియా నుండి వ్యూ పాయింట్ అప్రాక్సిమేట్గా 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ కార్ యాంటీనాను పాయింటర్గా తీసుకుంటే దాని పక్కన కనిపిస్తున్నదే వ్యూ పాయింట్. బికాజ్ ఆఫ్ సండే హెవీ క్రౌడ్ ఈజ్ హియర్. సో క్రౌడ్ ఉన్నప్పటికీ మనం వచ్చింది ఓపెన్ ప్లేస్కు కాబట్టి అట్లా కూడా బానే ఉంది. లాంగ్ డిస్టెన్స్లో హిల్స్, దానిపైన థిక్ ఫారెస్ట్, అక్కడక్కడ గుంపులుగా జనాలు. దే ఆర్ గోయింగ్ టు వ్యూ పాయింట్. సో సీనరీ, గ్రీనరీ, ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. అండ్ వన్ మోర్ పాయింట్, ఈ ఫారెస్ట్ ఏరియాలో మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయని ఒకప్పుడు టీబీ హాస్పిటల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారట. ఎంతో మంది పేషెంట్లు కూడా క్యూర్ అయ్యారట. అంటే మెడిసినల్ ప్లాంట్స్ పై నుండి వచ్చే ఫ్రెష్ ఎయిర్ వాళ్ళ హెల్త్ను బాగు చేస్తుందనే నమ్మకం. ఈ వ్యూ పాయింట్కు వెళ్లే నడక దారిలో మనకు స్టార్టింగ్లోనే నందీశ్వరుడు ఉంటాడు. చాలా పెద్ద స్టాచ్యూ ఇది. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి ఆ వెనక వైపున కనిపించే ఫారెస్ట్ ఏరియా అవతల ఉన్న వ్యూ పాయింట్కు మనం చేరుకోవాలి. పీపుల్ ఆర్ కమింగ్ కంటిన్యూస్లీ. ఇక్కడ నుండి ఇక స్టార్ట్ అయింది పైకి మా ట్రెక్కింగ్. ఈరోజు వెదర్ చాలా క్లౌడీగా ఉంది. మధ్య మధ్యలో కొన్ని వర్షపు చినుకులు. ఎప్పుడో దంచి కొడుతుందనే డౌట్ అయితే ఉంది కానీ లక్కీలీ పడలేదు. రియల్లీ ఇట్స్ ఏ నైస్ వెదర్. సన్ లేకుండా వెలుతురు ఉండడం వెరీ సూటబుల్ టు ఫోటోగ్రఫీ. పక్షుల్లాగా మనకు కూడా రెక్కలుంటే ఇలాంటి గ్రీనరీపై అలా ఒక 2 రౌండ్లు వేసొస్తే ఎంత బాగుంటుందో. ఇక్కడ చూడండి, మొత్తం రగ్డ్ సర్ఫేస్. కొంతమంది అయితే చిన్న పిల్లలతో కూడా వచ్చారు చూడండి. అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కు వస్తే బండిని సర్వీసింగ్ ఇచ్చినట్టుగా బాడీకి కూడా సర్వీసింగ్ అవుతుంది. రెగ్యులర్గా వ్యూ పాయింట్ వైపు వెళ్ళే పెద్ద దారిలో కాకుండా ఈ చిన్న దారిలో ఏముంటుంది ఒకసారి చూద్దామని లోపలికి వెళ్ళా. లోపల దట్టమైన అడవి. ఎలాంటి డౌట్ లేకుండా మనం ఈ ఫారెస్ట్ లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ డీర్స్ తప్ప నో కార్నివోరస్ ఎనిమల్స్, అంటే మాంసాహార జంతువులు లేవని ఒక సందర్భంలో ఫారెస్ట్ ఆఫీసర్స్ చెప్పారు. ఇంత లోపలి ఫారెస్ట్లో కూడా మనం చేసిన ఒక బ్యాడ్ థింగ్ను మనం గమనించవచ్చు. అదే మనం వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిల్స్. అదిగో దూరంగా పైన కనిపించే ఆ వ్యూ పాయింట్కు మనం చేరుకోవాలి. ఈ వ్యూ పాయింట్ను 10x జూమ్లో చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ హిల్ పై నుండి ఈ కింద ఉన్న లోయలోకి దిగి అవతలి వైపు ఉన్న ఇంకో హిల్ పైకి మనం ఎక్కాలి. ఈ అనంతగిరి హిల్స్, ఈ లోయ ప్రాంతాల గుండా ప్రవహించే నీరే పోను పోను అనేక పాయలను కలుపుకొని మూసీ నదిగా మారుతుంది. పురాణాల ప్రకారం మూసీ నది యొక్క పాత పేరు ముచికుందా నది. పారుతున్న నీరు, జారుడు రాళ్లపై నడుస్తూ వీడియో షూట్ చేయడం చాలా కష్టం. పడితే మంజుమల్ బాయ్స్లో అయిన కథ అవుతుంది. అయినా ట్రై చేద్దాం.
నడవండి. అరే నీ దాంట్లో తీరా వైరాన్ని పెట్టి వాడి దాంట్లో తీరా ఇదే అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్. ఎట్ ఫైనల్లీ వీ రీచ్డ్ దిస్ పాయింట్. అరే నీ దాంట్లో తీరా వైరాన్ని పెట్టి వాడి దాంట్లో తీరా రెడీ అయినట్టు ఇంత కష్టపడి ఇక్కడికి వెళ్తే ఏమొస్తుంది అని అనుకుంటే ఏం రాదు. మనిషికి చివరకు మిగిలేవి అనుభవాలు, పరిచయాలు. ఇక్కడికి వచ్చినందుకు మనకు ఎప్పటికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మిగులుతుంది. ఇక్కడ చూస్తే నాకు డౌట్ వచ్చింది. అసలు ఇక్కడ ఉన్న ఆటో పైకి ఎలా వచ్చింది? ఎవరినన్నా అడుగుదామంటే ఇక్కడ ఎవడు లేడు. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇక్కడి నుండి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న బుగ్గా రామలింగేశ్వర స్వామి టెంపుల్కు వెళ్ళాము. అక్కడి నుండి ఇంకొక 13 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న కోట్పల్లి కయాకింగ్ పాయింట్కు వెళ్ళాము. వికారాబాద్, అనంతగిరి హిల్స్, బుగ్గా రామలింగేశ్వర స్వామి టెంపుల్ అండ్ కోట్పల్లి కయాకింగ్ సెంటర్. These are all the places on the same line and located completely opposite direction to Hyderabad. It's a memorable trip to us. ఇక ఈవినింగ్ మీరు ఏ రూట్లో హైదరాబాద్కు వచ్చినా ట్రాఫిక్ అయితే తప్పదు. థ్యాంక్ యూ.